ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి సౌత్ ఇండియన్ విమెన్ అచీవర్స్ అవార్డు గ్రహీత డాక్టర్ సానా సుధతి గారు. సుధతి గారు, ముందుగా సౌత్ ఇండియన్ విమెన్ అచీవర్ అవార్డు వచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్ అండి. చాలా ఈటీవీ తరఫున. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీరు ఫార్మసీ చదువుకున్నారు కదా, ఎస్ సార్. టీచింగ్ వైపు ఎందుకు వచ్చారు? మా నేటివ్ ప్లేస్ వచ్చేసి వరంగల్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మాకు వచ్చేసి 2 ఆప్షన్స్ ఉంటుండే సార్, ఐదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్. సో ఫస్ట్ నేను బైపీసీ కాకుండా ఎంపీసీ తీసుకోవడం జరిగింది. సో ఎంపీసీ తీసుకున్నప్పుడు మాకు వచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఇంజనీరింగ్. బట్ వరంగల్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ టాప్ సార్. సో నేనేమనుకున్నాను, లైక్ ఫ్రీ సీట్ నాకు అప్పుడు ఫార్మసీలో వచ్చింది అనుకోకుండా. సో ఫార్మసీ తీసుకోవడం జరిగింది. ఫార్మసీ బీఫార్మ్ తర్వాత ఫార్మసీ చేశాను అండ్ ఆల్సో పిహెచ్డి కూడా చేశాను సార్. ఆఫ్టర్ మ్యారేజ్ నేను మంచిర్యాల వెళ్ళడం జరిగింది. సో మా అత్తగారి ఇల్లు వచ్చేసి మ్యాటర్నల్ హౌస్ వచ్చేసి మంచిర్యాల అనమాట. సో మంచిర్యాలలో నాకు ఫార్మసీ కనుక బేస్ చేసుకుంటే నాకు ఉన్న 2 ఆప్షన్స్, ఒకటి ఐదర్ టీచింగ్ ఆర్ హైదరాబాద్ లో సెటిల్ అవ్వడం, 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. సో టీచింగ్ అనుకున్నా కూడా నేను మినిమం కరీంనగర్కి వెళ్ళి టీచింగ్ చేయాలి. సో ఫ్రమ్ మంచిర్యాల్ టు కరీంనగర్ చూసుకున్న ఆన్ అబౌట్ 200 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేయాలి సార్. సో ఇది కాదు. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి నేను విత్ ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి. సో మై హస్బెండ్ ఈజ్ అ ఓన్లీ సన్, ఒక్కరే ఉన్నారు. సో వాళ్ళ పేరెంట్స్ నుంచి విడగొట్టడం, మళ్ళీ హైదరాబాద్ లో సెటిల్ అవ్వడం నాకు అంతగా బెస్ట్ ఆప్షన్ అనిపించలేదు. సో నెక్స్ట్ నాకున్న ఒకటే ఆప్షన్ ఐదర్ ఇంట్లో ఉండడం ఆర్ ఇంకా ఏదైనా చేయడం. సో బేసిక్ ఎడ్యుకేషన్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాలి. ఫార్మా రిలేటెడ్ అయితే అక్కడ ఏం లేదు నేను చేయడానికి. సో బేసిక్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ నుంచి అనుకున్నాను సార్. సో అప్పుడు ఫస్ట్గా నాకు అనిపించింది స్కూల్ పెట్టుకుంటే ఈ ఏరియాలో బాగుంటుంది అని. సో 2016లో మా ఫ్రెండ్ అండ్ ఆల్సో మై సిస్టర్, సో మేడం అండ్ నేను కలిపి ఒక స్కూల్ ప్రపోజల్తో వచ్చామండి. సో స్కూల్ 2016లో పెట్టాం అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. వీ కుడ్ ఎడ్యుకేట్ 500 పీపుల్ నౌ. ఎక్సలెంట్. పాపకి ప్రాబ్లం ఏంటి? 2013లో పుట్టిన పాప టిల్ 2 years. జనరల్ గా మనకి పిల్లలు పుట్టగానే ఆన్ అరౌండ్ 9 months to 10 months లో నడవడం స్టార్ట్ చేసేస్తారు. సో ఈ పాప వి వెయిటెడ్, ఫస్ట్ బర్త్డే అయిపోయింది ఇంకా నడవలేదు. సో 1.5 year వెయిట్ చేసాము బట్ నడవలేదు. సో ప్రతి ఒక్క హాస్పిటల్ వి వెంట్ ఆన్ అరౌండ్ ఆల్ హాస్పిటల్స్ ఇన్ అండ్ అరౌండ్ మంచిర్యాల్ అండ్ ఆల్సో హైదరాబాద్ సార్. బట్ ఎక్కడ కూడా ఏమీ మాకు అంటే ప్రాబ్లం ఏమీ లేదు, బట్ నడవదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ స్టెప్ వేసేది కాదు. ఎందుకు అనేది అన్ని రకాల టెస్ట్ కూడా చేయించాము, బట్ ఏమీ అయితే రిజల్ట్ ఏమీ లేదు. మీన్ వైల్ 2015లో బాబు పుట్టాడండి, 2013లో బేబీ. బాబు పుట్టాక కూడా పాప నడవలేదు. మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాము, ఫార్మసీ ఈజ్ రిలేటెడ్ టు మెడిసిన్. వాళ్ళ అత్తయ్య వచ్చేసి షీజ్ ఎ పిడియాట్రిక్ డాక్టర్. సో ఏమీ రీజన్ లేదు, బట్ ఇంకా బేబీ నడవట్లేదు. సో మేమేమనుకున్నాము, ఎంతో కొంత చెడులో మంచి వెతుక్కోవాలి. సో ఎందుకు నడవట్లేదు అని సైంటిఫిక్ గా అన్ని ప్రయత్నాలు అయితే చేశాము, బట్ ఉన్న పాపను అలా చూస్తూ బాధపడటం అయితే బెస్ట్ ఆప్షన్ కాదు అనిపించింది. సో విత్ మా అత్తగారి సపోర్ట్ తో ఏం చేశాము, వండర్ అనిపించిన పాయింట్ ఏంటంటే సార్, బై 1 year ఆ బేబీ సాంస్క్రిట్ శ్లోకాస్ అవన్నీ నాతో పాటు రిపీట్ చేసేది. నాకు ఒక హాబీ ఉండింది. ఆ పాపని డేలో వాళ్ళు అరౌండ్ 5 times అయినా పడుకుంటారు పిల్లలు. సో ఆ టైంలో నేను ఏం చేసేదానంటే ఈ సాంస్క్రిట్ శ్లోకాస్, హనుమాన్ చాలీసా ఇవన్నీ రిసైట్ చేస్తూ పడుకోపెట్టేదాన్ని. ఆ పాప ఎప్పుడు వినిందో, ఎలా గ్రాస్ప్ చేసిందో, విత్ ఇన్ 1 year లో నాకు ఆల్మోస్ట్ ఆల్ 2 lines అన్ని చెప్తా పోయేది. సో మనం 1 year కి వచ్చేసరికి పిల్లలు మాక్సిమం 3 letter words, అమ్మ, అత్త, తాత ఇవి మాత్రమే పలుకుతారు. బట్ ఈ పాప వండర్ గా ఏమనిపించింది, దట్ టు సాంస్క్రిట్ హార్డెస్ట్ లాంగ్వేజ్ అనుకుంటాం. అలాంటి లాంగ్వేజ్ లో కూడా 2 lines హనుమాన్ చాలీసా కష్టంగా ఉంటుంది సార్, అది కూడా చెప్పడం. అంటే అంతా కాదు, 1 year లోపు 2 lines అలా చెప్తుంది. అరే ఈ పాప అన్ని చెప్తుంది కదా. మనం జనరల్ గా పిల్లల్ని పట్టుకుందాము చెప్దాము అనే లోపు దీస్ కిడ్స్ ఏం చేస్తారు, నడుకొచ్చిన పిల్లలు వెళ్ళిపోతారు అక్కడి నుంచి, వాళ్ళు ఒక దగ్గర కూర్చోరు. ఈ పాప నడవలేకపోయి ఏం చేసింది, నేను ఏం చెప్తే అది గ్రాస్ప్ చేసేసుకొని చెప్పడం చేసింది. సో ఏం చేశాను, ఫస్ట్ అన్నిటికన్నా కష్టమైంది సాంస్క్రిట్ సార్. సాంస్క్రిటే వచ్చిన పాపకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అయితే వస్తుంది అని అనుకున్నాను. సో ఏం చేశాను, సైమల్టేనియస్ గా తెలుగులో రైమ్స్, చిన్న చిన్న పద్యాలు
1 లైన్, 2 లైన్, 3 లైన్. బై ద టైమ్ ఆఫ్ 15 months ఈ పాప 40 రైమ్స్ చెప్పింది. 40 రైమ్స్ అంటే 15 months అంటే అంత ఈజీ అయితే కాదు సార్ పిల్లలు. కాదు. అవును. అక్షరాలు పలకటమే చాలా ఈజీగా ఉంటుంది. అంటే నేను పాప నడవట్లేదు అని బాధ అయితే ఉంది లోపల. బట్ ఊరికే బాధపడుతూ కూర్చున్న దెర్ ఇస్ నో బెనిఫిట్. ప్రతి ఒక్క బేబీలో ఏదో ఒకటి ఉంటుంది. మాకు ఫస్ట్ చైల్డ్ కాబట్టి నాకు ఇంకా ఎక్కువ బాధ అండ్ భయం, ఎందుకు నడవట్లేదా. మీన్ వైల్ లో బాబు కూడా పుట్టాడు, బట్ స్టిల్ ఇంకా కూడా మా ప్రాబ్లం కి అయితే సొల్యూషన్ రాలేదు. సో ఆ టైం ని నేనేం చేసుకున్నాను, నా బేబీ ఇలా అయినా అంటే లైక్ ఏదో ఉంది దీంట్లో అందుకే నడవట్లేదేమో అనేసి, బేబీ మెమరీ అయితే బాగుంది కదా, సో లెట్ మీ ట్రై, ఇది ట్రై చేద్దాం అన్నట్టుగా చేస్తే ఈ టైంలో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆ టైంలో బాగా ఉండింది సార్, అప్పుడప్పుడే ఆండ్రాయిడ్ ఫోన్స్ అని. సో 2 piece పజిల్, 3 piece పజిల్, అలా పజిల్స్ 2 frames కలిపితే ఒక పిక్చర్ అవుతుంది. మా పాప అరౌండ్ 15 months లోపు 32 pieces ని కలిపి ఫ్రేమ్ చేసేది. సో గ్రాడ్యువల్ గా తన మెమరీని పెంచుతా వెళ్ళాను సార్. అంటే టైం ఉండింది అండ్ బై ద గాడ్ గ్రేస్ ఆ పాపకి మంచి గ్రాస్ప్ చేసే మెమరీ కూడా ఉండింది. సో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నేను అవన్నీ చెప్పడం జరిగింది సార్. సో అరౌండ్ 19 months ఉన్నప్పుడు ఈనాడు పేపర్ లో నేను ఒక ఆర్టికల్ చదవడం జరిగింది. ఒక బాబు ఉన్నాడండి, 7 years బాబు. మేము చదివిన మెడిసినల్ టర్మ్స్ అన్ని కూడా అరౌండ్ 20 years లో మేము చదివి అప్పటికే గుర్తు పెట్టుకోవడమే మాకు కష్టం అవి. ఆ 7 years బాబు అవన్నీ చెప్పాడు, ఒక వరల్డ్ రికార్డ్ చేశాడు అనేది ఒక పెద్ద ఆర్టికల్ చదివాను. సో అది చదివినప్పుడు నేను ఏం చేశాను, బ్యాక్ వెళ్ళి వాళ్ళ సైట్ లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని ఒక ఇంటర్నేషనల్ రికార్డ్స్ ఉంది సార్. సో మేము నేను అది చదివినప్పుడు ఏం చేశాను, ఈ పాప 19 months అండి, ఇవన్నీ చేస్తా ఉంది అని వాళ్ళకి ఒక మెయిల్ పెట్టడం జరిగింది. సో వాళ్ళు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి, ఈ పాప ఈ ఏజ్ లో నిజంగా చేస్తుంది అంటే అన్బిలీవబుల్, మీరు కనుక ఏదైనా లైవ్ వీడియోస్ చేసి పెడితే వి విల్ ట్రై అని చెప్పారు. అంటే 7 years వాళ్ళు చెప్పడం వేరు, 19 months కి మనం డేర్ చేసి చెప్పడం వేరు. సో వాళ్ళు నమ్మలేదండి ఫస్ట్ గా. సో మేము ఆ పాప మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, 19 months లో రోజు ఒకలాగా ఉండరు కదా సార్. సో తన టైం తీసుకొని అరౌండ్ 5 days తీసుకొని ఆ పాప చేసిన వీడియోస్ అన్ని చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ అన్ని చేస్తూ వాళ్ళకి ఒక జిప్ ఫైల్లో పంపించాను. వాళ్ళు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఒక లైవ్ ఈవెంట్ పెట్టండి మాకు, మా ముందు చెయ్యాలి బేబీ అని అన్నారు. మళ్ళీ నాకు టెన్షన్, నా ముందైతే చేస్తుంది కానీ మరి అందరి ముందు అంటే అన్నోన్ పీపుల్ 19 months లో సో ఒక లైవ్ ఈవెంట్ అన్నప్పుడు మినిమం 100 and 150+ ఆడియన్స్ ముందు చెప్పాలి అన్నారు. మేమైతే ట్రై చేస్తాము, బట్ లక్కీలీ ఆ పాప అందరి ముందు తను నేర్చుకునే అన్ని చెప్పింది. ఈ 32 piece పజిలే కానివ్వండి, 19 months. సో అప్పుడు యంగెస్ట్ కిడ్ ఈ పాప, ఇప్పుడు ఆ పాపకి 6 years సార్. సో యంగెస్ట్ ఇండియన్ టు ఎంటర్ ఇంటూ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నారు. బై గాడ్ గ్రేస్ ఏం చేంజ్ అయ్యాయో తెలియదండి. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ 1 అడుగు వేయడం, 2 అడుగులు వేయడం ఆఫ్టర్ రికార్డ్ చేసింది. ఈ పాపకి రికార్డ్ ఉందేమో, అందుకే ఈ పాప నడవలేదేమో. ఆఫ్టర్ దట్ ఒక 6 months లోపు మాత్రం నార్మల్ చైల్డ్ అయిపోయింది. ఇప్పటికి కూడా భయమే అండి, కానీ ఓకే, తన పనులు తను చేసేసి. లాంగ్వేజ్ కూడా బాగా నేర్పారు కదా. ఇప్పుడు మనకి సాయి శ్లోకాస్ ఉంటాయి, సాయి భజన్స్ ఉంటాయండి, అవన్నీ మరాఠీలో ఉంటాయి. సో ఈ హనుమాన్ చాలీసా, ఈ దోహాస్ ఇవన్నీ మనకి సాంస్క్రిట్ లో కనిపిస్తాయి. సో అవే కాకుండా సాయి షేజహారతి అవన్నీ చేస్తుంది పాప. అండ్ నాకు వీళ్ళ అత్తయ్య గారు ఏం చెప్పారు, అంత స్ట్రెస్ ఇవ్వకు బేబీకి, బికాస్ షీఈ్ నాట్ ఈవెన్ 2 years old. అంటే నేను నిజంగా స్ట్రెస్ అనుకోలే ఆ టైంలో. సో గ్రాడ్యువల్ గా మాత్రం చెప్పడం తగ్గించేసేసారు, మేబీ స్ట్రెస్ ఏమో, ఇప్పుడు నడుస్తా ఉంది కదా, స్కూల్ కి వెళ్తా ఉంది కదా అని. బట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 years నేనేం చేశాను సార్, ఈ పాప 2015 లో బార్న్, 2 years నేను ఏం చేయలేదు, ఈ పాపతో పాటే ఉన్నాను. బికాస్ నాకు ప్రాబ్లమ్స్ అంటే ఈ పాప ఇంకా సెట్ అవ్వాలి అని దాంతో PhD కూడా ఆ టైంలో అయిపోయింది నాది. సో ఆ టైంలో మేము ఏం చేసామంటే స్కూల్ 2016 లో స్కూల్, ఇంకా నాతో పాటు బేబీ నర్సరీకి తెచ్చుకొని స్కూల్ వేసుకున్నాం. 5 years అండ్ బిలో ప్రెషియస్ ఇయర్స్ సార్ అవి వాళ్ళకి, పిల్లలకి. మనం ఆ 5 and above కన్నా కూడా 5 and below ఒక మదర్ కాషియస్ గా పిల్లల్ని కరెక్ట్ గా చూసుకుంటే వాళ్ళకి ఒక లైఫ్ టైం కి కావాల్సిన ఇన్పుట్స్ మనం ఇస్తాం అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్. అదే చదివాను, అదే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కూడా ఇప్పుడు స్కూల్లో. సో నేనేం చేశానంటే సార్, మా బేబీకి నేను సఫర్ అయ్యాను సరే, ఆ రిలేటెడ్ చదివాను కాబట్టి దాంట్లో నుంచి బయటకు వచ్చేసి ఒక ప్రాబ్లంలో నుంచి బయటకు వచ్చాను.
మా ఏరియాలో చూస్తే అంత ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అంత ఎక్కువగా ఉండరు. సో వాళ్ళకి గనుక నేను ఏదన్నా నిజంగా ఒక మంచి స్కూల్ పెట్టి చేయగలిగితే బాగుంటుంది అనే దాంతో 2016లో చేశాను సార్. అప్పుడు ఐ జాయిన్డ్ దిస్ వన్ ఎంఎస్సి సైకాలజీ. ఎం ఫార్మా అయిపోయింది, 1 పీజీ చేశాను అండ్ ఎంఎస్సి సైకాలజీ అండర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జాయిన్ అయ్యాను. అప్పుడు ఐ హావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్. సో సైకాలజీ నిజంగా బాగుంది అండ్ దీంట్లో గనుక మనం పిహెచ్డి చేయగలిగితే చైల్డ్ కి అయితే యూజ్ అవుతుంది. అన్ని రకాల హ్యాబిట్స్ ఉన్న కిడ్స్ వస్తారు. ఇప్పుడు మన కిడ్ మనకి ఎలా స్పెషల్ గా ఉండినారో సో ఖచ్చితంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కిడ్స్ వస్తారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే దాంట్లోనే చైల్డ్ సైకాలజీలోనే ఐ డిడ్ మై నెక్స్ట్ స్టెప్ గా పిహెచ్డి కూడా చేశాను సార్. ఇప్పుడు మీ దగ్గర ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఉన్నారండి? హానెస్ట్లీ స్పీకింగ్ వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మెంటలీ ఛాలెంజ్డ్ అని లేబుల్ వేయలేము. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సెల్ ఫోన్ వల్ల మోస్ట్ ఆఫ్ దెమ్ కి స్పీచ్ డీలేడ్, అనేబుల్ టు స్పీక్ ఈవెన్ ఆఫ్టర్ 3 years ఆఫ్ టైం. జనరల్ గా మనకి 9 months లో మాట్లాడేయాలి. ఈ మదర్ అండ్ ఫాదర్ వర్క్ వెళ్ళడం వల్లను ఆర్ ఎనీ మీన్స్ వల్లను ఈ ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోయింది సార్ పిల్లలు. సో దాంతో మనకి కాగ్నిటివ్ స్కిల్స్, వాళ్ళకి నేర్చుకోవడం కూడా నిజంగా చాలా డిగ్రేడ్ అయిపోయారు పిల్లలు. స్పీచ్ లో కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. 18 months అండ్ అబోవ్ అందరు పిల్లల్ని వి విల్ టేక్ టు స్కూల్. వాళ్ళకు ఒక హ్యాపీ అట్మాస్ఫియర్, ప్లేఫుల్ అట్మాస్ఫియర్, వాళ్ళు ఒక 2.5 hours ఇక్కడ ఫిజికల్ గా స్ట్రెయిన్ అయ్యి వెళ్తే, ఫిజికల్ గా స్ట్రెయిన్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లేనే సరే ఏది లేదు, స్ట్రెయిన్ అయ్యి వెళ్తే వాళ్ళు ఒక రిలాక్స్ అవుతారు. సో ఈ 3 to 4 hours స్క్రీన్ టైం నైనా తగ్గిస్తాము అనే దాంతో మాంటిసరీ మెథడాలజీస్ ఆఫ్ టీచింగ్ అని ఉంటుంది. 2.5 years నుంచే వాళ్ళు అవి నేర్చుకోగలరు పిల్లలు. సో మా స్కూల్లో మేము ఏం చేసామంటే మాంటిసరీ యాక్టివిటీస్ ని స్టార్ట్ చేసాం ఫ్రమ్ 18 months అండ్ అబోవ్. సో అవి వాళ్ళు ఎలా ఉంటుందంటే అల్గోరిథం బేస్డ్, యాక్టివిటీ బేస్డ్, సెన్సరీ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్స్, ఇలా ప్రతి ఒక్క టాపిక్ ని టచ్ చేసుకుంటూ అదొక కిట్ ఉంటుంది అనమాట. సో దాన్ని నేను ఫస్ట్ గా నేర్చుకొని మా సెట్ ఆఫ్ టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చుకొని అండ్ మళ్ళీ ఆ త్రూ టీచర్స్ ఆ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు పిల్లల్ని సెల్ ఫోన్ నుంచి దూరం పెట్టాలని చెప్తున్నారు. 100% సార్. బట్ ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, బోత్ పేరెంట్స్ దానిలోనే ఉంటున్నారు, ఆటోమేటిక్ గా పిల్లలు కూడా అందులోనే ఉంటారు. వెన్ ఇట్ కమ్స్ టు మీ, నాకు వచ్చినా కూడా ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఫోన్ కే ఇట్ ఈస్ నాట్ అడిక్షన్, బట్ అవసరం అలా ఉంది. ఎవరో ఒకరు కాల్ చేయడం రిలేటెడ్ టు దట్, మనం ఫోన్ యూజ్ చేస్తున్నాం, మన ద్వారా పిల్లలకి బ్యాడ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి అనేది అయితే 100% ట్రూ సార్. సో కొందరు ఏం చేస్తారు, ఇది వరకు మనం వి యూస్ టు గో టు అవుట్ స్టేషన్, బయటకి వెళ్తూ రోడ్ పైన తినిపించడం, బయట ఆడిపిస్తూ తినిపించడం, ఇదొకటి. ఇప్పుడు నవ్-ఏ-డేస్ వెన్ ఎవర్ వి సీ, ఎవరిని చూసినా సార్ ఒక సెల్ ఫోన్ ఇస్తున్నారు, చలో ఫీడింగ్ ఇస్తున్నారు. సో అది ఇండైరెక్ట్ గా అదొక హ్యాబిట్ నుంచి అదొక అడిక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ తీసేస్తే పిల్లలు చాలా విపరీతంగా ఏడవడం, కొట్టేయడం, ఇవ్వలేకపోతే డిప్రెషన్ కి, ఈ న్యూరాన్స్, ఈ బ్రెయిన్ నర్వ్ సెల్స్ అన్ని కూడా బిలో 5 years చాలా డేంజరస్ గా ఉంటాయి సార్. గ్రోత్ అంతే ఎక్కువగా ఉంటుంది అండ్ డిగ్రేడ్ కూడా అంతే ఫాస్ట్ గా అయిపోతుంది. మనం 4-5 hours చూసింది, పిల్లలు 1/2 hour చూసింది ఒకటి. సో వాళ్ళు దాంతో ఈ ఫీడింగ్ టైంలోనే కదా ఇద్దాంలే అనుకున్నది, వాళ్ళు ఆ సెల్ ఫోన్ కోసం దే ఆర్ ఈటింగ్ ఫర్ అవర్స్ టుగెదర్, వాళ్ళ ఫీడింగ్ టైం ఇంక్రీజ్ అవుతుంది, అది కాస్త అడిక్షన్ అయిపోతుంది. సో వెన్ దే గో టు సమ్ ప్లే స్టేషన్స్ ఆర్ ప్లే ఏరియాస్ కి వెళ్తే ఆటోమేటిక్ గా సన్ తో ఎక్స్పోజర్, ఆల్వేస్ డూ ఫ్రెండ్షిప్ విత్ సన్ అన్నారు. ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ విటమిన్ డి ఆల్సో. మనకి ఇళ్లలో అంత చీకటిగా ఉంటూ నవడేస్ అంత క్లమ్జీగా ఉంటుంది ఇల్లంతా కూడా. సో వాళ్ళు ఇలాంటి ప్లేసెస్ కి వస్తే వాళ్ళు ఒక రిలాక్సేషన్ కైనా అవుతారు అనే దాంతో మేము ఆ కాన్సెప్ట్ తో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్పెషల్ ట్రైనింగ్ కోర్సెస్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేశారా? వి విల్ గివ్ ట్రైనింగ్ టు టీచర్స్ సార్. టీచర్స్ నుంచి మళ్ళీ పిల్లలకి. మా దాంట్లో చూస్తే ఇప్పుడు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక 20% పిల్లలు అయితే మాత్రం నవడేస్, అది ఏ స్కూల్ అయినా అవనివ్వండి, వాళ్ళని లేబుల్ చేయలేం రిటార్డెడ్ అని, బట్ వీ కెన్ సీ డిఫరెంట్ సైన్స్ ఆఫ్ డిజబిలిటీ ఇన్ దెమ్. అంటే దోస్ ఆర్ ద స్టార్టింగ్ స్టెప్స్ ఫర్ డిజార్డర్, డిజబిలిటీతోనైతే ఉన్నారు పిల్లలంతా. సో పేరెంట్స్ కి మీరు ఏ రకమైన అడ్వైజ్ ఇస్తారు పిల్లల విషయంలో? వాళ్ళు పుట్టిన తర్వాత నుంచి ఒక 5 years వెరీ ప్రిషియస్ టైం అనుకుంటే, ఈ టైంలో పేరెంట్స్ కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు మీరు? వాళ్ళ 5 senses ని మనం టచ్ చేయగలగాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళలో ఉన్న అన్ని సెన్స్ ఆర్గన్స్ ని ఒకసారి యాక్టివేట్ చేసి వదలాలి. నేను యాజ్ ఎ మదర్ చెప్తా ఉన్నాను ఫస్ట్ సార్, పిల్లల్లో 1 or the other things ఉంటానే ఉంటాయి. సో వాళ్ళతో ఒక మదర్, ఎస్పెషలీ ఒక మదర్ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనేది
నా అభిప్రాయం. షేర్ స్టోరీస్, బెడ్ టైమ్ స్టోరీస్. వాళ్ళతో మాక్సిమం టైం మనం ఉండాలి సార్. బిలో 5 years అయితే కంపల్సరీ. సో ఆల్ 5 sense organs యాక్టివేట్ అయ్యేది అదే టైం. సో వాళ్ళతో ఒక బాండింగ్ ఏర్పడేది కూడా అదే టైం. సో మనకున్న ఎన్ని అవర్స్ అయినా, వర్క్ అవర్స్ 6 hours తీసేయండి. ఎవ్రీ ఉమెన్ ఆఫ్టర్ ఎంపవర్మెంట్ ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నారు. ఆ మిగతా టైంలోనైనా వాళ్ళతో ఒక బాండింగ్ ఏర్పరచుకోవాలి. నవడేస్ ఏం చెప్తున్నారంటే సార్, అల్లరి చేస్తున్నారు హాస్టల్లో పెడతా, అల్లరి చేస్తున్నారు. నో, దట్ ఈస్ రాంగ్. యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫాదర్ ఒక రోల్స్ అంటూ తీసుకోవాలి. వాళ్ళ గ్రోత్ లో, వాళ్ళ లైఫ్ లో మనం ఒక పార్ట్ అవ్వాలి. సో అన్నిటినీ, వాళ్ళ సైకలాజికల్, ఎమోషనల్ అన్నిటినీ 5 years లోపే మనం ఒక క్రూషియల్ రోల్ తీసుకోవాలి సార్ వాళ్ళ దాంట్లో. అప్పుడైతేనే వాళ్ళు మనతో ఒక బాండింగ్ ఏర్పరచుకొని ముందటికి వెళ్తారు. ఇప్పుడు మీ చైల్డ్ ఎలా ఉన్నారండి? 6th year కదా ఇప్పుడు. ఈ పాప నేను చెప్పాను కదా, గ్రాడ్యువల్ గా తగ్గిస్తా వచ్చాను. బట్ 3.5 years లో ఆ పాప ఏం చేసిందంటే, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉన్న 1500 words కి స్పెల్లింగ్స్ చెప్పి, ఫస్ట్ అంతా సాంస్క్రిట్, తెలుగు, హిందీ, మరాఠీ అదంతా డిఫరెంట్ సార్. ఇప్పుడు స్కూల్కి వచ్చింది పాప. సో మనం క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ ఈ మెంటాలిటీలో కాకుండా పిల్లలకి ఫస్ట్ రీడింగ్ హ్యాబిట్స్ నేర్పించాలి. సో ఆ రీడింగ్ హ్యాబిట్స్ త్రీ స్కోప్స్ సార్. ఒకటి ఇంగ్లీష్, ఒకటి తెలుగు, ఒకటి హిందీ. 3 major languages ఇన్ ఇండియా. సో ఈ తెలుగు, హిందీ అయితే ఫార్చునేట్లీ బాగానే ఉంటాయి పిల్లల్లో. ఇంగ్లీష్ అనేసరికి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ ఈ సిస్టమ్ లో వస్తున్నారు. సో అసలు అయితే ఇది రాంగ్ మెథడాలజీ ఆఫ్ టీచింగ్. ఎలా టీచ్ చేయాలంటారు? ఫోనిక్స్ ట్రైనింగ్ అవసరం సార్. సో దీనికోసమని పిల్లల్లో బెస్ట్ గా చదవాలి అందరూ అనేసి ఐ వెంట్ టు ముంబైలో ఒక 15 days ట్రైనింగ్ తీసుకున్నాను సార్. సో ఈ ఇంగ్లీష్ ని ఎలా ఉచ్చరించాలి, పలకాలి. వాళ్ళలో ఇప్పుడు మనం తెలుగులో చూస్తే అక్షరాలు, గుణింతాలు, వత్తులు, ఇది చదివాక ఆ మూడిటి కాంబినేషన్ తో మనం పదాలని ఏర్పరచుకున్నాం. అలాగే ఇంగ్లీష్ లో కూడా ఉంది సార్. ఫోనిక్స్ అంటాం. ఫోనిక్స్, డిగ్రాఫ్స్, డిఫ్థాంగ్స్, ఇలా స్టేజెస్ ఉంటాయి దాంట్లో కూడా. సో మేము మా స్కూల్లో ఏం చేసామంటే ఇదే పద్ధతిని చేసాం. మా పాప కూడా స్కూల్ కాబట్టి చెప్తా ఉన్నాను. 3.5 years లోపు బేబీ 1500 కి చెప్పింది అంటే ఎలాంగ్ విత్ హర్ 2 other children ని కూడా తీసుకున్నాము. సో ఎందుకంటే ఒక్క బేబీ కాదు కదా సార్, మన స్కూల్లో అందరికీ కూడా చెయ్యొచ్చు అనేది చూపించుకోవాలి. ఆ 3 పిల్లలకు కూడా వి గేవ్ డిఫరెంట్ ట్రైనింగ్. ఈ ఫోనిక్స్ ని యూజ్ చేసుకుంటూ పదాలకి స్పెల్లింగ్స్ ఎలా చెప్పాలి. మీరు చూడండి, యుఎస్ లో ఉన్న ఇండియన్ కిడ్స్ ఆల్ స్పెల్ బి టాప్ చేస్తారు. అందరు ఇండియన్ ఒరిజినే ఉంటారు వాళ్ళు ఎక్కువ శాతం. వెన్ స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియన్స్ విన్ అయిన కాంపిటీషన్స్ ఎక్కువ సార్. ఎందుకంటే వాళ్ళు కూడా ఇదే మెథడాలజీ ఫాలో అవుతారు. సో మేము అది నేర్చుకొని అది మా స్కూల్లో అడాప్ట్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు సగటున అందరు పిల్లలు, స్కూల్లో చదువుతున్న అందరు పిల్లలు యూకేజీ వచ్చే లోపు ఒక స్టోరీ చదివే అంత కేపబిలిటీస్ వచ్చాయి పిల్లల్లో. స్పీకింగ్ ఎబిలిటీ ఎట్లా ఉందండి ఇంగ్లీష్ లో? ఇట్ డిపెండ్స్ ఆన్ ప్లేస్ టు ప్లేస్. మనం స్కూల్లో చాలా మంచిగా చెప్తాం, బట్ ఒక్కసారి వాళ్ళు ఇంటి అట్మాస్ఫియర్ కి వెళ్ళంగానే మళ్ళీ వాళ్ళ కల్చర్ కి అడాప్ట్ అవ్వడం జరుగుతుంది. సో పేరెంట్స్ కి కూడా మనం కొంచెం ట్రైనింగ్స్ ఇవ్వాలి సార్. సో ఇప్పుడు ఫోనిక్స్ అనగా మేము చదివినప్పుడు ఏవి అవి లేవు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అది కంపల్సరీ కావాలి. సో మేము ఏం చేసామంటే పేరెంట్స్ కి కూడా ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం అనమాట. మీకు ఈ సౌత్ ఇండియన్ విమెన్ అచీవర్ అవార్డు దేనికోసం? సౌత్ ఇండియన్ ఉమెన్ అచీవర్ అనేది దిస్ ఇస్ ద 5th year సార్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే సౌత్ ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్స్ లో నుంచి అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటారు. సో 2019-20కి గాను 7,000 అప్లికేషన్స్ వచ్చాయి. సో వాళ్ళ మెయిన్ ఏమేంటి, 5 streams తీసుకున్నారు. ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి లా, ఒకటి మెడిసిన్, ఒకటి మిస్లేనియస్ కేటగిరీ కింద ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, సెల్ఫ్ ఎంపవర్మెంట్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళందరూ, అండ్ లాస్ట్ వన్ ఈ సోషల్ సర్వీస్. ఇలా 5 categories లో నుంచి ఒక్కొక్క కేటగిరీలో నుంచి 5 బెస్ట్ పీపుల్ ని తీశారు సార్. సో ఈ అవుట్ స్టాండింగ్ ఎడ్యుకేటర్ కేటగిరీలో నార్త్ తెలంగాణలో ఐ వాజ్ ద పర్సన్ సెలెక్ట్ అయిన దాంట్లో. సో వాళ్ళు దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు అంటే, ఒకటి అకాడమిక్స్, నా స్టడీ, ఒకటి ఫ్రమ్ విచ్ ప్లేస్ యూ హెయిల్. ఈ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా పెట్టుకుంటారు, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు రూరల్ ఏరియాస్. ఎందుకంటే అక్కడ మనకి HR తక్కువ, అయినా కూడా ఎక్సెల్ అవ్వాలి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో. సో ఈ కేటగిరీస్ తో చూస్తే హైదరాబాద్ అండ్ మంచిర్యాల్ టైఅప్ అయ్యాయి సార్. బట్ వాళ్ళు దే గేవ్ మంచిర్యాల్ యాజ్ ఫస్ట్ ఆప్షన్ బికాస్ అక్కడ ఏ రిసోర్సెస్ లేవు మనకి. బట్ స్టిల్ ఒక రెవల్యూషనరీ చేంజ్ తేవడం కోసం
నేను ట్రైనప్ అవుతూ నెక్స్ట్ జనరేషన్ ని ట్రైనప్ చేస్తున్నాను అనే దాంతో సో ఆ కేటగిరీలో మీకు ఇవ్వడం అవుట్ జరిగింది. స్టాండింగ్ ఎడ్యుకేటర్ కేటగిరీలో ఇచ్చారు సార్. మీరు ఇప్పుడు పిల్లల సైకాలజీ మీద వీటి మీద చాలా చేశారు కదా, మీకు డాక్టరేట్ కూడా ఉంది కదా, Yes, sir. ఇవన్నీ ఉన్నాయి It was కాబట్టి అసలు ఇంటికి స్కూల్కి ఎటువంటి సంబంధం ఉండాలి? ఇల్లే ఫస్ట్ స్కూల్ అని నేను నమ్ముతాను. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్. ఫస్ట్ టీచర్స్ పేరెంట్సే. Hmm. పేరెంట్సే కాకుండా ఎవరు ఉంటే వాళ్ళు ఇంట్లో గ్రాండ్ పేరెంట్సే కానివ్వండి, సిస్టర్స్ బ్రదర్స్ అందరు. Hmm. ఇల్లే ఫస్ట్ స్కూల్ సార్. దానికి ఎక్స్టెంటివ్ సపోర్ట్ మాత్రమే ఒక స్కూల్ ఇవ్వగలుగుతుంది, అంతే సార్. సో మా పిల్లలు స్కూల్కి వచ్చినా ఇది రావట్లేదు, ఇది రాంగ్ మెంటాలిటీ సార్. ఫస్ట్ పడాల్సిందే స్కూల్లో. అన్ని స్కూల్ నేర్పించదు, అంత టైం నిజంగా ఉండదు, అంత క్వాలిటీ టైం. మనం చూసుకుంటే స్కూల్కి 200 వర్కింగ్ డేస్ దొరుకుతాయి. అండ్ ఒక చైల్డ్ చూస్తే 6 hours పర్ డే మాత్రమే స్కూల్లో ఉంటారు. సో మిగతా 140 ఆడ్ డేస్ ఇంట్లో ఉంటారు. కంప్లీట్ ఈ 6 hours కాకుండా మిగతా అవర్స్ కూడా ఇంట్లోనే ఉంటాయి. సో ఫస్ట్ స్కూల్ ఎప్పుడైనా ఇల్లే సార్. సో పేరెంట్స్ నిజంగా చెప్తున్నాను, ఈ 5 years అండ్ బిలో కరెక్ట్ బాండింగ్తో సైకలాజికల్, ఎడ్యుకేషనల్ అన్ని విధంగా ఒక చైల్డ్ని నిజంగా ట్రైనప్ చేస్తే సూపర్గా చైల్డ్ ఫ్లరిష్ అవుతారనేది మాత్రం ప్రూవెన్ ఫ్యాక్ట్ సార్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో చైల్డ్ మీద బాగా ఒత్తిడి ఉంటుంది అనేది బాగా వినపడతా ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లం కంపారిజన్లో వస్తుంది. ఇప్పుడు నాకే 2 పిల్లలు ఉన్నారు. ఒక బేబీ రికార్డ్స్ చేసింది, మరి ఇంకో వాళ్ళు చేయట్లేదు అంటే కంపారిజన్ లేదు సార్. ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్, యూనిక్. సో కొందరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో ఎక్సెల్ అవుతారు, కొందరు స్కాలిస్టిక్ చదువులో ఎక్సెల్ అవుతారు. అందరూ ఒకటి దాంట్లో అవ్వలేరు కదా. సో ఫస్ట్ ఆ డిఫరెన్స్ ని పేరెంట్ అర్థం చేసుకోగలిగితే, ఆ కంపారిజన్ స్టాప్ చేయగలిగితే, ఎవ్రీ చైల్డ్ విల్ హ్యావ్ ఫ్రీడమ్ టు ఫ్లరిష్. ఇప్పుడు నాకు డాన్స్ లో ఇష్టం అండి, కానీ నన్ను ఊరికే చదివిపించినంత మాత్రాన నా ప్యాషన్ అయితే వెనకాలకపోదు కదా సార్. సో ఒక బాండింగ్, మనం 5 years అండ్ ఆ బాండ్ ఉంది చూడండి సార్, అంతలో మన చైల్డ్కి ఏది ఇష్టమో మనకు అర్థమవుతుంది. టు బి హానెస్ట్, ఒక సపోర్టివ్ పేరెంట్ ఉంటే మాత్రం స్ట్రెస్ అయితే లేదు సార్. పిల్లల్లో ఫలానా ఆసక్తి ఉంది అని పేరెంట్స్ కనిపెట్టడం ఎలా? రిపీటెడ్ గా మనం వద్దు అన్నా కూడా చైల్డ్ దాని గురించే మన ముందు చెప్తా ఉంటారు, మనం గ్రహించాలి. ఇప్పుడు సపోజ్ నాకు సింగింగ్ పైన ఇంట్రెస్ట్ సార్. సింగింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు రిపీటెడ్ గా ఆ రిలేటెడ్ టాపిక్సే తీస్తాను మదర్ దగ్గర. సో ఒక మదర్ దగ్గర తీశారు అని అంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి తీశారు. టీచర్ దగ్గర పోయి అయితే దే కాంట్ టెల్. సో ఆ రిపీటెడ్ గా ఏదైతే చెప్తున్నారో, టీవీలో చూడమంటే కూడా ఆ రిలేటెడ్ వే చూస్తారు వాళ్ళు. ఆడుకోమన్నప్పుడు కూడా ఆ రిలేటెడ్ ఆబ్జెక్ట్సే తీసి ఆడతారు. సో దాన్ని మనం గమనించుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇంట్రెస్ట్ మనం తెలుసుకోవచ్చు సార్. ఇప్పుడు పాపని ఇప్పుడు ఏ స్ట్రీమ్ లో మీరు డెవలప్ చేస్తా ఉన్నారు? ఇంకా తన ఇంట్రెస్ట్ ఎక్కడుందో నిజంగా నాకు తెలియదు. బట్ నేను వచ్చేసి 6 years బేబీకి నేర్పించాల్సిన అన్నీ నేర్పించాను. సపోజ్ ఇప్పుడు ఆ పాప ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇవ్వండి, చదివిస్తుంది. తెలుగు టెక్స్ట్ బుక్ ఇవ్వండి ఆర్ తెలుగు స్టోరీ బుక్ ఇవ్వండి, మరీ దీర్ఘ పదాలు కాదు, చదివేస్తుంది. హిందీ కూడా అలాగే చదివేస్తుంది. సో ఒక పేరెంట్గా నేను చేయగలిగింది అన్ని రీడింగ్ హ్యాబిట్స్ ఎట్లాగో నేర్పించాను. ఆ తర్వాత తనకి ఏది ఇంట్రెస్ట్ అనేది 8th, 9th, 10th లో మేబీ తెలుస్తుంది కావచ్చు సార్. ఇప్పుడు ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చదివించాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు? నేను ఈ ఫోనిక్స్ నేర్చుకున్నాక నాకున్న ఏకైక ఆబ్జెక్ట్ నా బేబీ. నేను ఏం నేర్చుకున్నానో నేను చెప్పడానికి ఫస్ట్ నా స్టూడెంట్స్ కన్నా కూడా నాకున్న ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ నా బేబీ. సో బేటా ఏ ప్రొనౌన్స్, ఏని ఇలా అనాలి, ఆ అనాలి, బిని బా అనాలి. సో ఆల్ 26 ఆల్ఫాబెట్స్ కి 42 సౌండ్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ అయితే 26, బట్ వాటి ఉచ్చరించే సౌండ్స్ 42 ఉంటాయి సార్. సో ఏని 2 విధాలుగా, ఈని 2 విధాలుగా, AEIOU వీటిని 2 విధాలుగా మనం పలకవచ్చు. సో ఏదైతే నేర్చుకున్నానో తన దగ్గర చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయాలి అనేది మాకు చెప్పిన దాంట్లో సబ్జెక్ట్. బట్ ఈ పాప LKG చదువుతున్నప్పుడు బట్ ఈ 26 ఆల్ఫాబెట్స్ ని 15 days లో నేర్చేసుకో. నెక్స్ట్ స్టెప్ అంటే మనం గుణింతాలు అంటాం కదా సార్, అది చెప్పాను, అది పట్టేసింది. అవి కలుపుతా వర్డ్స్ చెప్పాను. ఓకే, మరి నా బేబీ అయితే నేర్చుకుంది. మరి వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ అదర్ కిడ్స్ అని నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ తో ట్రై చేశాను సార్. అందరూ చేయలేకపోయారు. బట్ బెస్ట్ గా నేను ఒక 2 more kids, మా పాపే కాకుండా 2 more kids లో కూడా అలా గ్రాస్ప్ చేసేది చూశాను. సో ముగ్గురికి కలిపి ట్రైనింగ్ ఇచ్చుకున్నాము. ముగ్గురికి కలిపి డిఫరెంట్ గా ఒకటి ప్లాన్ చేద్దాము, వీళ్ళకి లైఫ్ లాంగ్ రిమెంబరెన్స్ లాగా ఉంటుంది అనేది వర్డ్స్ పట్టారు.
సో ఆ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మనకి ఎప్పుడైనా టాప్ అవును వర్డ్స్ కి. అవును. సో దాన్ని బేస్ చేసుకొని తీసుకున్నాం. ఇంకా ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఏమైనా వచ్చాయి బేబీకి? పాపకి మొత్తంగా ఇప్పుడు 9 అవార్డ్స్ ఉన్నాయి. అందులో 3 ఇంటర్నేషనల్ అవార్డ్స్, Hmm. 6 నేషనల్ అవార్డ్స్. ఈ ఇంటర్నేషనల్ అవార్డ్ 3 దేంట్లో వచ్చాయండి ఎక్కువ? సార్ ఈ ఫస్ట్ నేను 19 మంత్స్ అప్పుడు పెట్టుకున్నవి 2 రికార్డ్స్ సార్. ఉమ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఈ 2 కూడా ఇంటర్నేషనల్. ఎప్పుడైతే వాళ్ళ వెబ్సైట్ లో ఈ బేబీ గురించి అప్లోడ్ చేశారో ఆల్ నేషనల్ రికార్డ్స్ వాళ్ళు మాకు ఇంటిమేట్ చేసి నేషనల్ రికార్డ్స్ కి కూడా ఇంటర్నేషనల్ ఇచ్చి ఉంటే నేషనల్ కూడా తీసుకోవచ్చు అని తెలిసింది అనమాట. సో అప్పుడు సైమల్టేనియస్ గా వాళ్ళకి కూడా అప్లై చేసి వీళ్ళకి లైవ్ ఈవెంట్ జరిగింది కదా అండి. సో ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని వీళ్ళకి షేర్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు కూడా ఇచ్చారు. ఇప్పుడు మనకి చాలా చోట్ల వినపడుతుంది, పిల్లలు వాళ్ళ మాతృభాషలో టీచింగ్ ఉంటే గనక దేన్నైనా సరే గ్రాస్ప్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. లాంగ్వేజ్ నేర్పాలంటే ఓ స్పెషల్ ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటే గనక అది కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తా ఎస్ ఉన్నారు. సార్, ఎస్. కానీ ఇంగ్లీష్లోనే ఎడ్యుకేషన్ సాగితే వాళ్ళకి ఉపాధి అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది అనేది చెప్తా ఉన్నాయి. ఈ రెండింటి పట్ల మీ ఉద్దేశం ఏంటి? సైకాలజీ ప్రకారంగా మన మాతృభాషలో నేర్చుకుంటే 5 times ఫాస్టర్ గా నేర్చుకుంటాం ఏదైనా కూడా. బట్ ఇప్పుడున్న బయట ప్రపంచంలో చూస్తే ఇంగ్లీష్ అనేది ఒక ఫ్యాంటసీ. సో మీరు హైదరాబాద్ లో చూస్తే 100% ఎవ్రీ చైల్డ్ ఇంగ్లీష్ లోనే స్టార్ట్ చేస్తారు. సో వెన్ వి టాక్ అబౌట్ మా ప్లేస్ కి వస్తే ఎక్కువ తెలుగు స్పీకింగ్ వాళ్ళే ఉంటారు. బట్ ఇంగ్లీష్ మాట్లాడితే ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు, వీళ్ళు చాలా ఎక్కువ చెప్తున్నారు అనే స్కోప్ లో ఉంటారు. బట్ సైకాలజీ ప్రకారంగా చూసినా కూడా, ఎలా చూసినా కూడా మాతృభాషలో చదువుకుంది ఎక్కువ రోజులు ఉంటుంది, ఫాస్ట్ గా నేర్చుకుంటాం, 2 జరుగుతాయి. సో ఇప్పుడు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ని కూడా మేము ఏం చేస్తామంటే మా ప్లేస్ లో ఫస్ట్ తెలుగులోనే చెప్తాం. మన దగ్గర మహారాష్ట్ర బార్డర్ అన్నమాట, హిందీలో కూడా చెప్తాం, దెన్ ఫాలోడ్ బై ఇంగ్లీష్. సో మాతృభాష ఎప్పటికైనా టాప్ సార్, ఎప్పటికైనా అది. ఎక్కువ రోజులు మనకు చదివింది గుర్తుండాలన్నా కూడా అదే మూలం బ్రెయిన్ కి. ఇప్పుడు మీ సైకాలజీ చేశారు కదా, చైల్డ్ సైకాలజీ. ఎస్ సార్. చైల్డ్ సైకాలజీలో పిల్లల్లో ఉన్న వాళ్ళ ఇంటలెక్ట్ కానీ ఇటువంటివి కానీ ఎట్లా అది తల్లిదండ్రులు ఎలా కనిపెట్టాలా, వాళ్ళు ఏ టూల్స్ ప్రకారం కనిపెట్టాల్సి వస్తాయి? ఇప్పుడున్న దాంట్లో ప్లేనే బెస్ట్ వే ఆఫ్ ఎడ్యుకేషన్. ప్లే, ఆటలతోనే వాళ్ళు నేర్చుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, క్లాస్ రూమ్ లో కూర్చోపెట్టేసి బోర్డు పైన రాపిచ్చేసేసి దాన్ని 3 times రాయు, 5 times రాయు, ఈ మెథడాలజీస్ తో వెళ్తున్నాం. బట్ ఆల్వేస్ వాళ్ళకి ప్లే రిలేటెడ్ గా చెప్పితే వాళ్ళకి చాలా అర్థమవుతుంది. సే సపోజ్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను సార్, ఇప్పుడు మనకి కల్టివేషన్ ల్యాండ్స్ చూస్తాం, ఈ స్టేట్స్ లో ఎక్కువ ఈ పంట వస్తుంది అని మనం చదువుకుంటాం. దాన్ని మెమరైజింగ్ కన్నా కూడా ఒక మ్యాప్ తీసుకొని ఇవి కోస్టల్ ఏరియాస్, ఈ కోస్టల్ ఏరియాస్ లో వాటర్ రిసోర్సెస్ ఎక్కువ, ఈ వాటర్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక ఇంటర్లింకింగ్ సిస్టమ్ ఇవ్వాలి సార్ వాళ్ళకి. సో అదే చిన్న పిల్లలు మేము ఏం చేస్తామంటే, మాది ప్రైమరీ స్కూల్ అన్నమాట. సో వాటిని మేము వుడ్ తో ప్రిపేర్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఈ వుడ్ తో చేసుకొని వాళ్ళ మ్యాప్, ఈ కోస్టల్ రీజియన్స్ అన్నిటిని వాళ్ళని ఫ్రేమ్ చేయమని అడుగుతాం. ఏ స్టేట్ తర్వాత ఏ స్టేట్ వస్తుంది, ఏ స్టేట్ తర్వాత ఏ స్టేట్ వస్తుంది. సో ఇలా వాళ్ళతోనే అప్లై చేపించి చేస్తే వాళ్ళకి డూ అండ్ లెర్న్ ఆ పద్ధతిలో వెళ్ళాలి. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటాం సార్. మెమరైజింగ్ కన్నా ఆల్వేస్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఎక్కువ రిజల్ట్స్ ఇస్తుంది. సో పేరెంట్స్ కూడా ఎలాగో ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్స్ ఇప్పుడు అన్ని స్కూల్స్ లో కూడా అడాప్ట్ చేస్తున్నారు సార్. దానికి కంటిన్యూషన్ గా చిన్న సపోర్ట్ ఎలా చెప్పారు స్కూల్లో, ఎందుకంటే పేరెంట్స్ చదివిన మెథడాలజీస్ వేరు, మళ్ళీ అవే యూజ్ చేయొద్దు పిల్లల దగ్గర. సో వాళ్ళకి కంటిన్యూషన్ గా స్కూల్ కి చిన్న సపోర్ట్ ఇస్తే సరిపోతుంది సార్. పేరెంట్ నిజంగా చెప్పాలి అంటే కొన్నిసార్లు పేరెంట్ షుడ్ ఇంటరాక్ట్ విత్ టీచర్. అసలు మీరు ఏ విధంగా చెప్తున్నారండి, ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఇచ్చాము అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫీజు కట్టడానికి వెళ్తున్నామే తప్ప ఇన్ బిట్వీన్ మాత్రం ఎవరు స్కూల్ కి విజిట్ చేయట్లేదు. సో ఇన్ బిట్వీన్ మనం పిల్లల ప్రోగ్రెస్ ఏంటి, మీరు ఈ టాపిక్ ని ఎలా చెప్తున్నారండి, దాని కంటిన్యూషన్ మేమేం చెయ్యాలి, అలా మధ్యలో అడుగుతా వెళ్తే మాత్రం దేర్ విల్ బి సూపర్. ఆల్వేస్ 2 hands సార్, ఒకటి స్కూల్ ఒకటి పేరెంట్, 2 hands కలిపితే చైల్డ్ విల్ బి సూపర్. మాంటిసోరీ అనేది స్టిల్ ఇట్ ఈజ్ ఇదేంటంటే దాంట్లో ఏమైనా మార్పులు రావాలని కోరుకుంటున్నారా? సార్ ఈ మాంటిసరీ ఈజ్ ఎ వెరీ ఓల్డ్ టెక్నిక్ యాక్చువల్ గా. కానీ కొందరు చెప్తారు మాంటిసరీ బేస్డ్ ఫ్లాప్ అని, కొందరు ఫోబెల్స్ మెథడ్ టాప్ అని. ఇట్ డిపెండ్స్ సార్, మనం చెప్పుకునే విధాలను బట్టి, టాపిక్ ని బట్టి ఏ మెథడాలజీ యూజ్ చేయాలి అనేది టాపిక్ ని బట్టి వెళ్ళాలి. కానీ స్కూళ్ళల్లో ఇప్పటికి కూడా సైన్స్ మ్యాథ్స్ లాంటివి కూడా బట్టి వాతావరణం కనపడతా ఉంది. మార్కుల కోసం అప్లైడ్ థింగ్ లేకుండా పోతుంది. దాని మూలంగా చైల్డ్ మీద ఎటువంటి ప్రభావం వస్తుంది? 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి జీపీఏ సిస్టమ్ ఇప్పుడు తెచ్చారు కదండి స్కూల్స్ లో. ఇది వరకు గాను స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఇలా ఉన్నాయి.
అప్పుడు స్కూల్ కూడా చాలా స్ట్రెస్ లో ఉంది, స్కూల్ మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రెస్ లో ఉంటుంది. మాకు ర్యాంక్స్ రావాలి, మాకు అడ్మిషన్స్ రావాలి అనే దాంతో. ఎప్పుడైతే ఈ సిసిఏ ఉమ్, పద్ధతి వచ్చిందో ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో మాక్సిమం తగ్గిపోయాయి సార్. 9 to 10 కి ఒక గ్రేడ్, 8 to 9 కి ఒక గ్రేడ్. మెనీ పీపుల్ ఆ గ్రేడ్ లో వచ్చేస్తారు. ఉమ్, సో ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మాత్రం ఈ స్ట్రెస్ అనేది స్టూడెంట్ పైన తగ్గింది అండ్ మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్స్ కి కూడా తగ్గింది సార్. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ లో సిస్టమ్ కింద మనకి తేడాలు ఏంటి ఇప్పుడు స్టడీ చేసి? చాలా తేడా ఉంది సార్. వాళ్ళకి 7 years వచ్చేంత వరకు కూడా ఏ స్కూల్ అడ్మిషన్ తీసుకోవచ్చు, ఏ స్కూల్ తీసుకోదు. మనం వెళ్ళినా కూడా దే వోంట్ గివ్ అడ్మిషన్. వాళ్ళు డైరెక్ట్ గా చెప్తారు 7 years ఆర్ మెంట్ ఫర్ ప్లే. వాళ్ళ చైల్డ్హుడ్ లో ఉన్న 7 years అది ప్లేకి ఉండాలి. ఈ ఇప్పటి నుంచే ఏం చేస్తాము, నో దే వోంట్ గివ్. మనదేంటి, అవుట్ ఆఫ్ కాంపిటీషన్ అనుకోండి, అవుట్ ఆఫ్ పేరెంట్స్ కి టైం లేకపోవడం వల్లనే అనుకోండి, ఈ డివైడెడ్ ఫ్యామిలీస్ వల్ల అనుకోండి, 18 months నుంచే దే ఆర్ గివింగ్. 1.5 year కి వాళ్ళు అప్పటికే ఎంతో టైం ఇంట్లో ఉన్న ఫీలింగ్ తో దే ఆర్ గివింగ్. అరే హాఫ్ డే నేనా స్కూల్, లెట్ ఇట్ బి ఫర్ ఫుల్ డే అలా అడుగుతున్నారు. సో అది చాలా చాలా తేడా, చాలా ముఖ్యంగా ఫిన్లాండ్ చాలా బాగుంది అంటారు. ఎస్ సార్, ఇట్ ఈస్ ఎ హ్యాపీ కంట్రీ, హ్యాపీ కంట్రీ ఫర్ చిల్డ్రన్, స్ట్రెస్ ఫ్రీ కంట్రీ సార్. నో గ్రేడింగ్ సిస్టమ్. మీరు చూస్తే జపాన్ లో కానీ ఫిన్లాండ్ లో కానీ డే టు డే యాక్టివిటీస్ ఏం చెప్పాలో కూడా స్కూలే డిసైడ్ చేస్తారు. అక్కడ స్కూల్ చిల్డ్రన్ దే విల్ పాలిష్ దేర్ షూ, దే విల్ ఐరన్ దేర్ క్లోత్స్. వాళ్ళ ఫుడ్ అంటే ఫైర్ ఫ్రీ కుకింగ్ ఉంటుంది కదా, చిన్న చిన్న కుకింగ్ సిస్టమ్స్, అవి కూడా పిల్లలతోనే స్కూల్లో చేపిస్తారండి. ఇప్పుడు మనకు ఒక ప్రెస్టేజ్ ఇష్యూ, షూ లేస్ కట్టుకోమన్నా కూడా మా వాడు లేస్ కట్టుకోడు, హెల్ప్ సమ్ ఆయమ్మ, ప్రెస్టేజ్ ఇష్యూకి వెళ్ళిపోతున్నారండి. అక్కడ ఏంటి, బిలో 7 years అన్నీ నేర్పాలి, చదువు నేర్పరండి, లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా అవ్వాలి, ఒక థింకింగ్ కెపాసిటీని క్రియేట్ చేస్తారు, ఆ తర్వాత స్కూల్ కి ఇస్తారు. దట్ ఈస్ ఆల్. అది ఒక బ్రిడ్జ్ సిస్టమ్ సార్, ఒక ఇంటికి స్కూల్ కి మధ్య ఒక బ్రిడ్జ్, అది ఒక కన్స్ట్రక్టివ్ బ్రిడ్జ్. సో అక్కడ వాళ్ళకి సోషల్ యాక్టివిటీస్ అన్ని నేర్పుతారు, షేరింగ్, కేరింగ్. ఇప్పుడు ఏమీ లేదు సార్ ఇక్కడ. ఫస్ట్ లోనే నువ్వా నేనా కాన్సెప్ట్ తోనే ఉన్నారు. సో ఆ సిస్టమ్ కనుక నిజంగా మనం ఇంకల్కేట్ చేయగలిగితే, ఒక 50% అడాప్ట్ చేసుకోగలిగినా కూడా వి విల్ సీ హ్యాపీ కిడ్స్. సెల్ఫ్ సెంటర్డ్ నుంచి కమ్యూనిటీ సెంటర్డ్ రావాలంటారు మీరు. 100% కరెక్ట్. ఇక్కడ పేరెంట్ కూడా చాలా కీ రోల్ ఉంటుందండి. ఒక సిస్టమ్ అడాప్ట్ చేయాలి అంటే ఒక స్కూల్, పేరెంట్ రోల్ చాలా ఉంటుంది సార్. సో వాళ్ళు ఎప్పుడైతే ఒక స్కూల్ కి సపోర్ట్ ఇస్తారో, స్కూల్ కెన్ డూ రియలీ వండర్స్. ఇప్పుడున్న సిస్టమ్ లో హై స్కూల్ క్లిక్ అయితే ప్రైమరీ చేయలేమండి, ప్రైమరీ క్లిక్ అయితే హై స్కూల్ చేయలేం. ప్రైమరీ ఆర్ హ్యాపీ సెంటర్ సార్, హై స్కూల్ ఈజ్ ఎ కాంపిటేటివ్ సెంటర్. సో మా ఉద్దేశం ఒకటేనండి, మేము అడాప్ట్ చేసుకున్న దాంట్లో ప్రైమరీ వాళ్ళ స్కూలింగ్ అంతా కూడా హ్యాపీగా ఉండాలి, కమ్యూనికేషన్ నేర్చుకోవాలి, స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ నేర్చుకోవాలి, డే టు డే అన్ని ఆల్ రిసోర్సెస్ నుంచి ఆలోచించి. వి ఆల్సో టీచ్ దెమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సార్, ఫైర్ సేఫ్టీ. ఇప్పుడున్న అపార్ట్మెంట్ సిస్టమ్సే కానివ్వండి, ఈ పబ్లిక్ ప్లేసెస్ లో దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫైర్. అప్పుడు ఇట్లాంటివి మనం నేర్పించగలిగితే స్కూల్లో, ఆ డిజాస్టర్ లో నుంచి ఎలా బయటికి రావాలో, ఒక పసి ప్రాణం చాలు చాలా వేల మంది ప్రాణాలు కాపాడడానికి. సో అందుకే ఫ్లడ్స్ మేనేజ్మెంట్, హానీబీ అటాక్ అయితే ఎలా, యానిమల్స్ అటాక్ చేస్తే ఎలా, థండర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఉరుములు మెరుపులు వచ్చిన. సో ఇలాంటివన్నీ కూడా చదువుతో పాటుగా వి విల్ టీచ్ దెమ్ సార్. అందుకే వాళ్ళకి ఏంటంటే కాంపిటీషన్, స్కూల్ అంటే ఏడువరండి, హ్యాపీగా వచ్చేస్తారు. ఇప్పుడు మీరు పేపర్లలో కానీ బయట కానీ చూస్తా ఉన్నారు, పిల్లల మీద వాళ్ళు అసలు ఊహించని దారుణాలు కొన్ని జరుగుతా ఉన్నాయి. వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇటువంటి అన్ని మీరు నేర్పిస్తారు అక్కడ? ఈ డిజాస్టర్స్ కన్నా హ్యూమన్ డిజాస్టర్స్ ఎక్కువైపోయాయి పిల్లలపై. 90% సార్. ఈ హ్యూమన్ డిజాస్టర్స్ లో నుంచి ఎలా టచ్ అవ్వాలి, ఎలా సేఫ్ అవ్వాలి ఒక ఫీమేల్, నాట్ ఓన్లీ ఫీమేల్ సార్, మేల్ అబ్యూస్ కూడా ఉంది, చిన్న పిల్లలు దెర్ ఇస్ నో డిఫరెన్స్ సార్ పాపము. సో వాట్ వి విల్ డూ, క్లాస్ వైజ్ గా కూర్చోబెట్టేసి వి విల్ టేక్ హ్యూమన్ మోడల్స్. ఇప్పుడు మనకి షాపింగ్ మాల్స్ లో మోడల్స్ ఉంటాయి కదా, వి విల్ టీచ్ దెమ్. ఆ మోడల్స్ తీసుకొచ్చేసి వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చూపిస్తాం. దే ఆర్ నవ్ ఎక్స్పోజ్డ్ టు, ఒక 5 years చైల్డ్ ఒక డ్రైవర్ తో మాట్లాడాలి, ఒక క్లీనర్ తో మాట్లాడాలి, ఒక మేల్ అటెండర్ తో ఇంతమంది తన చుట్టూరా ఉన్నారు. అట్లీస్ట్ స్కూల్లో మనం చెప్పగలిగితే వాళ్ళకి అవుట్ సైడ్ వరల్డ్ వెళ్ళినప్పుడు కూడా హెల్ప్ అవుతుందండి. సో అలాంటి ఒక మోడల్స్ తీసుకొని, నాట్ ఓన్లీ గర్ల్ చైల్డ్ సార్, అందరినీ కూర్చోబెడతాం. వి విల్ టీచ్ దెమ్ ఏ పార్ట్స్ లో టచ్ చేస్తే యూ హ్యావ్ టు యాక్సెప్ట్, ఏ టచ్ చేయకపోతే ఎవరెవరికి చెప్పాలి.
సో ఫస్ట్ మీరు ఎవరు ఇంటిమేట్, Hmm. ఫస్ట్ ఇంటిమేషన్ ఎవరెవరికి వెళ్ళాలి, Hmm. ఇది అవ్వగానే ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా వి విల్ టీచ్ సార్. ఇప్పుడు క్లాస్లో కొద్దిగా బ్రిలియంట్గా ఉండేవాళ్ళు, ఇంటెలిజెంట్గా ఉండేవాళ్ళు, కొన్ని బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఇటువంటి వాళ్ళంతా ఉంటారు కదా. ఎస్ సార్. వీళ్ళందరికీ ఒకటే రకమైన టీచింగ్ మెథడాలజీ ఉంటే గనక కొంతమంది గ్రాస్ప్ చేయలేని వాళ్ళకి నష్టం జరుగుతుందన్నది తెలుస్తూ ఉంది. సో వీళ్ళని ఎలా ఇది చేసుకోవాలి? ఒక చైల్డ్ సైకాలజీని చదువుకున్న స్టూడెంట్గా మీరు దీన్ని ఎలా మేనేజ్ చేయాలంటారు? బిలో 5th క్లాస్ ఒకలాగా ట్రీట్ చేయాలండి, Hmm. 6th అండ్ అబోవ్ ఒకలాగా ట్రీట్ చేయాలి. సో 5th క్లాస్ వరకు ఎవ్రీ చైల్డ్ కెన్ లెర్న్ ఎనీథింగ్. Hmm. కొందరు లేట్గా ఉంటారు బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్, వాళ్ళ ఇంటెలెక్చువల్ స్కిల్స్ ని పట్టి కాదు, మీరు ఇందాకన్నా సెల్ ఫోన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ఇంకోటి కావచ్చు. కావచ్చు, పేరెంట్ పట్టించుకోకపోవడం కావచ్చు. కానీ ఇన్బిల్ట్ గా 5th క్లాస్ అండ్ బిలో అందరి బ్రెయిన్ స్ట్రక్చర్, అందరి టేకింగ్ స్కిల్స్ ఒకటేలాగా ఉంటుంది. సో బిలో 5th క్లాస్ వరకు మాత్రం హయ్యర్ సెక్షన్స్ అని, Hmm. క్రీమీ క్లాసెస్ అని అలా డిఫరెన్షియేట్ చేయొద్దు సార్. Hmm. సో 6th అండ్ అబోవ్కి మాత్రం వీ కెన్ డిఫరెన్షియేట్. కొంచెంగా ఎక్కువగా గ్రాస్ప్ చేసుకునే పిల్లల్ని ఎక్కువ కంటెంట్ ఇవ్వాల్సి వస్తుంది కంపల్సరీ స్కూల్స్. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే ఎక్కువగా కంటెంట్ తీసుకునే పిల్లల్ని ఒక సెక్షన్లో, మీడియంగా యావరేజ్గా తీసుకునే వాళ్ళని ఒక సెక్షన్లో చెప్పడం. వీళ్ళకి 70 to 80% అకాడమిక్స్ చెప్తే వీళ్ళకి ఆల్మోస్ట్ 100 అండ్ అబోవ్ చెప్తాం. Okay. సో 5 అండ్ బిలో ఇప్పుడు నాది మొత్తంగా కూడా చైల్డ్ అంటే బిలో 12 years వరకే విల్ లుక్ ఆఫ్టర్ సార్. వీళ్ళలో చూస్తే నిజంగా ఏ డిఫరెన్స్ లేదండి. మనము వాళ్ళకి క్రీమీకి ఒక క్లాస్ అలా డిఫరెన్షియేట్ చేయొద్దు. Hmm. మనం చేయాల్సిందల్లా ఒకటే, వాళ్ళు అసలు ఎక్కడా లాగ్ అవుతున్నారు. కొందరు లిటరసీ స్కిల్స్ ఇంగ్లీష్లో బ్యాక్ ఉంటారు, కొందరు న్యూమరికసీ స్కిల్స్ మ్యాథ్స్లోనే లాగ్, మిగతా అన్ని సబ్జెక్ట్స్లో బాగుంటారు. సో యాజ్ ఎ టీచర్ మనం 15 to 20 పీపుల్ని మాత్రమే ఒక క్లాస్లో కూర్చోపెట్టి Hmm. ఒక టీచర్ని అసైన్ చేయాలి సార్. Hmm. అప్పుడు ఆ టీచర్కి లిమిటెడ్ టైంలో లిమిటెడ్ స్టూడెంట్స్ కాబట్టి షీ విల్ కమ్ టు నో ఈ బాబు ఇక్కడ ఉన్నాడు. Hmm. సో మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి, కోర్స్ కాలిస్టిక్కి కొన్ని పీరియడ్స్ అసైన్ చేసి ఉంటాయి. వీళ్ళని మాత్రం ఆ టైంలో ఆపేసుకోవాలి. Hmm. సో వాళ్ళు ప్లేకి వెళ్ళినప్పుడు వీళ్ళకి హాఫ్ ఆఫ్ ద టైం పర్సనల్ అసిస్టెన్స్ ఇస్తూ దెన్ ఆఫ్టర్ ఆ ప్లేని కంటిన్యూ చేయడం జరుగుతుంది. కానీ చాలా స్కూల్స్ లో అసలు ప్లే గ్రౌండ్స్ లేవు కదా, వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది లేకుండా పోతుంది, ఫిజికల్ 100% ట్రైనింగ్ లేకుండా పోతుంది. ఈ లేకపోవటం మూలంగా వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉండలేదు అనేది కూడా ఒక విమర్శ ఉంది. దానికి Yes, sir. ఏమంటారు? ముందుగా కూడా అనుకున్నాము ఆల్వేస్ డూ ఫ్రెండ్షిప్ విత్ సన్ అన్నాం. Hmm. సన్తో ఫ్రెండ్షిప్ చేస్తే ఏ చైల్డ్ విల్ బి హ్యాపీ. Hmm. బట్ ఇప్పుడున్న కాంపిటీషన్కి ఆర్ ఇప్పుడున్న ప్రైజ్కి అని అనుకోండి, ల్యాండ్ స్పేసింగ్కి అవనివ్వండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రెసిడెన్షియల్ ప్లేస్ దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ టు స్కూల్స్ Hmm. ఇక్కడున్న దాంట్లో. సో అలాంటివి ప్లేసెస్లో నిజంగా పిల్లలు ఉంటే దే వోంట్ షైన్. Hmm. అండ్ ఒకవేళ అన్ఫార్చునేట్లీ అలాగ ఉన్నా కూడా వాళ్ళకి డే స్కీమ్లో 1 hour కంపల్సరీ ప్లేకి తీసుకెళ్ళాలి, పీఈటీ, Hmm. ఐదర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ డాన్స్ ఆర్ ప్లే, ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉండాలి సార్. Hmm. సో అది తీసుకున్నప్పుడు స్కూల్ విల్ నాట్ హ్యావ్ టైమ్ టు ఫోకస్ ఆన్ కరిక్యులర్. మళ్ళీ మా బాబుకి ఇది రావట్లేదు, అది రావట్లేదు అంటారు. Hmm. బట్ చదువు అండ్ ప్లే ఈక్వల్గా ఇంపార్టెంట్. సో ఒక స్కూల్ ఫ్లరిష్ అవ్వాలంటే మాత్రం, ఒక చైల్డ్ ఎస్పెషలీ సూపర్గా ఉండాలంటే మనకున్న 6 hours 1 hour ఖచ్చితంగా ప్లే ఉండాలి సార్. నార్మల్గా ప్రాథమిక విద్య అనేది మొత్తం ఎడ్యుకేషన్కి ఒక పునాది లాంటిది. 100%. ఈ ప్రాథమికమైన విద్య కనుక సక్రమంగా ఉంటే ఇక ఇంకా చైల్డ్కి తిరుగు ఉండదు ఎక్కడా కూడా. ఎస్ సార్, ఎస్. సో ఈ ప్రాథమిక విద్య నేర్పించడంలో ముఖ్యంగా పేరెంట్స్, స్కూలు, టీచర్ అండ్ కో స్టూడెంట్స్, ఎస్ సార్. ఈ నలుగురి భాగం ఎట్లా ఉండాలి, కనెక్టివిటీ ఎలా ఉండాలి? మనకి ప్రాథమిక విద్య నేర్పిస్తే, ఎగ్జాక్ట్గా సూపర్గా నేర్పిస్తే అసలు మనం ఫర్దర్ ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి అన్ని రకాలు, ఇప్పుడు నడకే కనుక ప్రాపర్గా నేర్పిస్తే నిజంగా పరిగెత్తడం ఎలాగో చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాగే చూస్తే ప్రాథమిక విద్యలో 2 main people సార్, ఒకటి పేరెంట్స్, ఒకటి టీచర్. పీర్ గ్రూప్ ఒక 10% to 15%, అంతకన్నా ఇంపాక్ట్ ఉండదండి. సో టీచర్ విల్ టేక్ ఎ రోల్ ఆఫ్ 35% అంటాం. సో టీచర్ ఒక 35%, తన 100% ఇచ్చినప్పుడు టీచర్ రోల్ 35%. పేరెంట్స్గా 100% ఇచ్చినప్పుడు పేరెంట్ రోల్ 35%. సో మనం సైకాలజీలో అనుకుంటాము, ఇద్దరు ట్విన్స్ ఉంటారండి, పేరెంట్ దగ్గర నుంచి అపార్ట్గా ఒకరిని పెంచి చూస్తాం ఒక ఎన్విరాన్మెంట్లో, పేరెంట్ దగ్గర ఒకరిని. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి సార్ వాళ్ళ పైన. సో నేను చెప్పేది ఏంటంటే 35 అండ్ 10 to 15 ఇది పోతే మిగతాది ఎన్విరాన్మెంట్ విల్ గివెన్ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ చైల్డ్. మనం వాళ్ళకి ఒక స్పేషియస్ ప్లేస్లో, ఒక
సిస్టమాటిక్ ప్లేస్లో రోజు పిల్లోడు వెళ్ళి అక్కడే చదవాలి. బికాస్ స్పేస్ ఆల్సో మ్యాటర్స్. ఈ రోజు నువ్వు డ్రాయింగ్ రూమ్లో చదువు, ఈ రోజు నువ్వు ఈ రూమ్లో చదువు, అది కాదు. పిల్లోడు ఖచ్చితంగా ఒకటే స్పేస్కి ఉండాలి, ఒకటే టైంకి సెట్ అవ్వాలి. సో ఈ రోజు మార్నింగ్ చదివిస్తాను, నాకు టైం లేదు రేపు ఈవినింగ్ అలా కాదు సార్. ఒక డేలో ఒక పర్టికులర్ టైం, అది బయలాజికల్ క్లాక్ అంటాం కదా, ఆ పిల్లోల్లో ఆ బయలాజికల్ క్లాక్లో ఈ పర్టికులర్ టైం చదువుకి అని వాళ్ళ మైండ్ చెప్పాలి. సో స్కూల్ నుంచి రాగానే ఒక పేరెంట్ ఒక సిస్టమాటిక్ టైం టేబుల్, స్కూల్లో అయితే ఎలాగైతే ఫాలో అవుతామో అలాంటి ఒక టైం టేబుల్ని పెట్టుకొని ఫాలో అయితే నిజంగా కూడా దెర్ విల్ బి ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్ సార్. వాళ్ళ ఇంట్లో చదువుకునేటప్పుడు ఎటువంటి వాతావరణం? ఎందుకంటే ఇక్కడేమో టీవీ చూస్తూ ఉంటారు, అక్కడ ఇంకోటి జరుగుతూ ఉంటుంది, ఎస్ సార్. వాళ్ళ రూమ్ లో కూర్చొని చదువుకోమంటారు. దీన్ని ఎలా ఉండాలి? Sir, ఇంటి వాతావరణం ఎలా ఉండాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుడ్ లైటింగ్. ఇప్పుడు నేచురల్ లైట్ అయితే ఈవినింగ్ టైంలో వీ కాంట్ ఎక్స్పెక్ట్. గుడ్ లైటింగ్ నెంబర్ 1 సోర్స్. నెంబర్ 2 సోర్స్ నాయిస్ ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం, అక్కడే ఇంట్లో వాళ్ళు టీవీ చూస్తారు, ఇక్కడే హోంవర్క్ చేసుకుంటారు. నో, జీరో. సైలెన్స్ గా ఉన్న ప్లేస్ లో గుడ్ లైటింగ్ లో గుడ్ పొజిషన్ ఆఫ్ హెడ్, బాడీ అండ్ ప్యాడ్. మనం ఏం చేస్తాం, రాసుకున్నానా అంటాం, కొందరు పడుకొని రాసుకుంటారు, కొందరు కూర్చొని రాసుకుంటారు, కొందరు టేబుల్ మీద రాసుకుంటారు. సో ఇలాంటివి కాకుండా వాళ్ళ పొజిషన్ కూడా ఇంపార్టెంటే. ఆల్వేస్ ఆ యాంగిల్స్ ని మెయింటైన్ చేస్తూ ఒక ప్యాడ్ సిస్టమ్, ఒక చైర్ సిస్టమ్ అలా ఉంటే మాత్రం బాగుంటుందండి. పేరెంట్స్ గా పిల్లల్లో నిజంగా ఏదైనా డిజబిలిటీ ఉంటే డిప్రెస్ అవ్వద్దండి. అస్సలే డిప్రెస్ అవ్వద్దు. మనము వాళ్ళకి సపోర్ట్ ఉన్నంత కాలం ఏ డిజబిలిటీ అయినా చాలా తక్కువే వాళ్ళకి. మన సపోర్ట్ ఇస్తూ, పేరెంట్స్ గా మన సపోర్ట్ ఇస్తూ వాళ్ళని ఇంకా ముందరికి తీసుకెళ్ళి, ఫస్ట్ విల్ పవర్, పేరెంట్స్ గా వీళ్ళకి ధైర్యం ఉండాలి. అండ్ ఒక సపోర్ట్, నేనున్నా అనే ధీమా చైల్డ్ కి ఇస్తే వాళ్ళు చేయగలిగింది ఖచ్చితంగా చేస్తారు సార్. సో డిజబిలిటీ ఉన్నా సరే, ఎటువంటి శారీరకమైన ఇబ్బంది ఉన్నా దాన్ని అధిగమించడానికి పిల్లాడు ప్రయత్నం చేస్తారు. పేరెంట్ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడున్న స్కూల్ సిస్టమ్ లో ప్రతి ఒక్క స్కూల్ సపోర్ట్ ఇస్తుంది సార్. ఇది వరకు డిజబిలిటీ ఉన్న పిల్లల్ని ఎవ్వరూ తీసుకోలేదు, బట్ ఇప్పుడున్న వాళ్ళు మారారు, మేము మారాము. సో వీఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్, వాళ్ళకు కూడా చదువు చెప్పడానికి రెడీగా ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం ఒక పేరెంట్ గా మీరు ఇంకొక హ్యాండ్ ఇస్తే చైల్డ్ కి డిజబిలిటీ ఉన్నా కూడా నిజంగా అది ఏది కాదు. కమింగ్ టు మై ఓన్ పాయింట్ సార్, మా ఓన్ బ్రదర్ ఎవరు కూడా స్కూల్ కి తీసుకోలేదు తనని. మా మదర్ ఎన్ని స్కూల్స్ తిరిగిందో నేనున్నాను సార్. తనకి నిమోనియా అటాక్ అయిపోయి 7th month లో బర్త్. అలా కాదు సార్, తను ప్రీమెచ్యూర్ బర్త్, ప్రీమెచ్యూర్ చైల్డ్ ఉన్నప్పుడు, తను పుట్టినప్పుడు హీ వాజ్ 750 grams. జనరల్ గా చూస్తే మనం 3 kgs పిల్లల్ని చూస్తాం. సో 750 grams ఉన్న బాబుగా పుట్టాడు, బికాస్ 7th month లోనే బర్త్ అయ్యింది. సో తనని తను పెరిగిన కొద్దీ ఇన్ఫెక్షన్ అటాక్ అయింది అనమాట. సో దాంతో స్పైనల్ నర్వ్స్ అన్ని దెబ్బతిన్నాయి. ఈ రోజుకి కూడా ఆయన నడవలేడు, 2 sticks ఇస్తే తప్ప నడవలేదు. ఫస్ట్ నాకున్న విల్ పవర్, నాకు ఇంత విల్ పవర్ వచ్చిందంటే అది మా మదర్ ని చూసే. హానెస్ట్లీ స్పీకింగ్, తన ఆ 30 years బ్యాక్ ఎవ్వరు కూడా ఒక్క స్కూల్ కూడా సపోర్ట్ చేయలేదు సార్. అమ్మో ఇలాంటి బాబుని మేము తీసుకోము, ఇలాంటి బాబుని మేము తీసుకోము. ఓన్లీ ఆన్సర్ ఫ్రమ్ 50 schools తను ఎదురయ్యింది. సో అప్పుడు ఏం చేసింది, తను అయినా కూడా ధైర్యం ఎక్కడా వదలలేదండి. మా బాబు నడవలేడు కానీ చదివియగలిగితే మేము లేకపోయినా ఆయన బ్రతుకుతాడు అనే దాంతో మా ఫాదర్, మదర్ ఇద్దరు కూడా సార్ అన్ని స్కూల్స్ తిరిగి లాస్ట్ ఒక్క చిన్న స్కూల్ ని పట్టుకోగలిగారు. సో అప్పుడు ఏం చేశారు, నాకు మా బ్రదర్ కి అరౌండ్ 2 years డిఫరెన్స్. మీరు పెద్ద, నేను చిన్న, అన్నయ్య. సో నేను తను ట్విన్స్ లాగా చేసేసి నన్ను ముందుగా స్కూల్కి వేసేసారు. బికాస్ తనకి ఏదైనా సపోర్ట్ ఉంటే నేను ఇవ్వాలి అని. తనకు 5 years వరకు ఎవరు స్కూల్కి ఇవ్వలేదు. సో నాకు 3 years ఉన్నదని 4 years చేసేసి స్కూల్లో వేశారు. మేము 10th class వరకు కూడా కలిసి చదివాం. నేను ఒకటే డిసైడ్ అయ్యాను, ఏమీ చదవని ఏమీ తెలియని మమ్మీ అంత కష్టపడి ఆయన చదివించింది. ఈ రోజు తన కాళ్ళపైన తను నిల్చున్నారు. హీస్ రన్నింగ్ ఏ సూపర్ మార్కెట్ సార్. అన్ని కంప్యూటరైజ్డ్ సిస్టమ్ తో తను మూవ్ అవ్వలేకపోయినా అన్ని కోడింగ్ చేసుకొని తను లీడ్ అవ్వడమే కాకుండా 5 members కి హీస్ ఆల్సో గివింగ్ రిసోర్స్. సో అప్పుడే అనుకున్నాను, నా బేబీ నడవనప్పుడు కూడా ఒక చిన్న భయం, మేనరికం అంటారు కదా, మరి అలాగినా ఏమైనా అయ్యిందా, అయినా అవ్వదు. ఒక స్ట్రాంగ్ విల్ పవర్. నాకు ఇంత విల్ పవర్ నిజంగా రావడానికి కూడా కారణమైతే నిజంగా మా మమ్మీనే సార్. ఆన్ దిస్ ప్లాట్ఫామ్ నిజంగా ఐ షుడ్ థ్యాంక్ హర్. ఈక్వల్ గా నా బేబీ బాలేనప్పుడు హెల్ప్ చేసింది మాత్రం మా అత్తగారండి. సైకలాజికల్ సపోర్ట్,
టోటల్ ఫ్యామిలీ. సో వీళ్ళిద్దరి వల్లే నిజంగా కూడా నేను ఇప్పుడు ఒక 500 మెంబర్స్కి చెప్పగలుగుతున్నాను, ఇంత మెంబర్స్కి ఒక రిసోర్స్ ఇవ్వగలుగుతున్నాను ఒక ఉమెన్కి అంటే మాత్రం వీళ్ళిద్దరిని నేను గుర్తు చేసుకోవాలి సార్ ఈ ప్లాట్ఫామ్ పైన. విల్ పవర్ మాత్రం 100% మా మమ్మీ దగ్గర నుంచే వచ్చిందండి. ఉన్నారు కదా, పేరెంట్స్ కనుక చిన్న లోపాలు పిల్లలకు ఉన్నా సరే ఎటువంటి డిప్రెషన్కి గురి కాకుండా, ఎటువంటి ఆత్మన్యూనతా భావానికి గురి కాకుండా వాళ్ళ గనక సపోర్ట్ ఇవ్వగలిగితే మిగతా వాళ్ళలాగానే వాళ్ళకంటే ఎక్కువగా కూడా వారు సాధించడానికి అవకాశం ఉందని చెప్పేసి సుజాత గారు తన అనుభవం ద్వారా చెప్తున్నారు. సో పేరెంట్స్ పిల్లల పట్ల బాధ్యతగా, ప్రేమగా, లాలనగా, సపోర్టివ్గా మేమున్నామనే ధీమా కనుక ఇవ్వగలిగితే ఏ చైల్డ్ కూడా సాధించలేనిది ఏమీ లేదని చెప్పేసి వారి సొంత అనుభవం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.